అందరికీ నమస్కారం. సాధన ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త ఎన్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా, మనం అమ్మవారిని ఎన్నెన్నో రూపాలతో పూజిస్తూ ఉంటాం. మధురలో మీనాక్షి, కంచి కామాక్షి, రకరకాలుగా. అసలు మధుర మీనాక్షి ఎవరు? ఆవిడ వృత్తాంతం ఏంటి? అసలు ఆవిడ కథ ఏంటి? అది కొంచెం వివరించండి అమ్మా. మీనాక్షి అనే నామంలోనే చేప వంటి కళ్ళు గనది అని అర్థం. చేప తన కళ్ళతోనే తన పిల్లలన్నిటినీ పెంచుతుంది. దూరం నుంచే, దగ్గరికి కూడా వెళ్ళక్కర్లా. చేప చూపు పడితే చాలట పిల్లలు ఎదుగుతాయట. మీనాల పెంపకం అంటే అది. కనుక ఈవిడ తన కళ్ళతోనే మనలాంటి తన భక్తులందరినీ, అందరు పిల్లలే కదా, జగత్తుకే ఆవిడ మాత కదా, కనుక చూసి మనల్ని రక్షిస్తోంది, మనని కాపాడుతోంది, కటాక్షిస్తోంది అని అర్థం. ఆ మీనాక్షి అనే పేరుకి అర్థం. మనని పోషణ కూడా చేస్తోంది, అది అర్థం. ఆ మీనాక్షి ఒకసారి కాశీలో కథ కనిపిస్తుంది. శివభూమి కదా అంతా కూడా. శివుడు కూర్చొని ఉంటే వచ్చి అమ్మవారు కళ్ళు మూసింది ఒక క్షణం. వెంటనే ఇలా తీసేసాట ఆయన కళ్ళ మీద చేతులు. ఏదో ఏంటి శివ, నేనేదో సరదాగా ఆటలాడుకుందాం దాగుడు మూతల్లాగా నీ కళ్ళు మూసానంటే, నేను ఒక్క క్షణం కళ్ళు మూస్తే ప్రపంచం అంతా వాళ్ళకి, నా ఒక క్షణం ప్రపంచానికి బోల్డ్ సమయం. అదంతా అంధకారంలో మునిగిపోతుంది. అంధకారంలో మునిగిపోతుంది. అది సాధ్యం కాదు. ఇంత తప్పు నువ్వు చేసి ఇంతమంది మన ప్రజల్ని చీకట్లో బాధపడేలాగా చేసావు, కనుక నీకు దీనికి ఫలితం తప్పదు, వెళ్ళిపో, వదిలేశాను అన్నాడు. అదేమిటయ్యా, మన ఇద్దరం అసలు ఎప్పుడు విడిపోకూడని వాళ్ళం కదా ఆది దంపతులు. ఇలాంటి మాట అనేసావేంటంటే, తప్పదు, తప్పు చేశాక తపస్సు చేసి ఆ తప్పుని సరిదిద్దుకుంటే కానీ మళ్ళీ ఆ దోషం పోదు. తపహ అంటే తప్పించిపోవాలి. అది అంత తపన నువ్వు చూపిస్తే కానీ మళ్ళీ అవ్వదు, వెళ్ళి తపస్సు చేసుకోమన్నాడు. సరే నేను తపస్సు చేసుకుంటాను, అప్పుడు వస్తావా నువ్వు మళ్ళీ నా దగ్గరికి అంటే, నీ తపస్సు చేసుకుని నీ మొత్తం ఈ పాప ఫలితం పోయాక వచ్చి నేను పెళ్ళాడతానంటాడు. వచ్చిన వాడు నువ్వే నాకు ఎలా తెలుస్తుంది అని ఇవిడ అడుగుతుంది. అప్పుడు ఇప్పుడు కూడా కేదార్ ఘాట్లో ఆ శిల్పం ఒకటి కనిపిస్తుంది మనకి. అక్కడ అమ్మవారికి 3 స్తనాలు ఉంటాయి. మామూలుగా త్రిలోచని అనుకుంటాం, 3 కళ్ళని, 3 స్తనాలు కనిపిస్తాయి. ఎవరిని చూస్తే నీకు 3వ స్థనం మాయమవుతుందో అప్పుడు అది నేనేనని గ్రహించు. వారిద్దరి మధ్య ఒక సాంకేతికత, అంటే ఒక కోడ్ అనమాట అది. సరే ఈవిడ అక్కడ మధుర రాజుల ఇంట్లో, పాండ్యరాజుల ఇంట్లో పుట్టింది. అక్కడి నుంచి పాపం శివుడి కోసమే పూర్తిగా ధ్యానంలో తపస్సులో ఉండిపోయింది. శివుడిగా తపస్సు చేస్తుంది. అప్పుడు ఈవిడ తపస్సు మొత్తం, ఈవిడ పాప ఫలితం పోయింది అనుకున్నప్పుడు సుందరేశ్వరుడు వచ్చి వివాహం చేసుకోవటానికి వచ్చాడు. అతన్ని చూడంగానే ఈవిడికి 3వ స్థానం మాయమైంది. మాయమవ్వగానే ఇతనే నా భర్త అని గ్రహించుకుంది ఈవిడ. రాజుకు కూడా చెప్పింది, అలాంటి వాడే నా భర్త అవుతాడని తండ్రికి కూడా చెప్పింది. చెప్పి ఆవిడకి అంతా గుర్తుంది. కానీ వచ్చిన వాడు ఎన్ని రూపాయల్లో ఎలా వస్తాడు నాకు తెలియాలి కదా. అంతవరకు కనుక అలా వస్తాను అని చెప్పేసరికి ఆ రూపంలోనే ఆవిడ ఆ సుందరేశ్వరుని చూడంగానే ఇప్పుడు 3వ స్థానం మాయమయ్యేసరికి ఒక్కసారి ఇతనే నా భర్త శంకరుడు అని గ్రహించుకుంటుంది. అలాగే ఈ కేదార్ ఘాట్లో కూడా ఈ 3 స్థానాలు ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తుంది మనకి, అమ్మవారిది. కొంచెం పక్కన పాండులాగా ఉంటుంది, ఆ పాండులో దిగితే అక్కడ కనపడుతుంది. అక్కడ ఇంకొక కథ కూడా చెప్తారు. కాశీలో కొంచెం అశుభ్రంగా ఉంటుంది, అంతా పరిశుభ్రంగా ఉండదు. అది అశుభ్రంగా ఉంటే ఆవిడ అసహించుకుందట కాసేపు. నా కాశీని అసహించుకుంటావా, పోయి తపస్సు చేసుకురా అని చెప్పాడని ఇంకొక కథ కూడా కనిపిస్తుంది. అందుకని ఒక దాదాపుగా ఒక పాచి పట్టిపోయిన కుండంలో ఆవిడ విగ్రహం ఉంటుంది. ఇది చేయదలుచుకుంటే అది కూడా చక్కగా చేయొచ్చు కదా శుభ్రంగాను. కాశీ నా భార్యతో సమానం, ఆయన కాశీపతి కదా, కనుక కాశీని ఎప్పుడు ఎవరు అసహించుకోకూడదు. అసహించుకుంటే వాళ్ళకి శిక్ష ఉంటుంది. వాళ్ళకి దాని తప్పనిసరిగా దానికి పరిహారం ఏదో ఉంటుంది, చేసుకోవాల్సిందే. కనుక ఎవరు కాశీని అసహించుకోరాదు. అక్కడున్న ఆవులు కొమ్ములు పొడవు, కుక్కలు గరవవు, వాటి దారిని మన పక్క నుంచే వెళ్తూ ఉంటాయి, ఏం చెయ్యవు. కానీ అవి ఉంటాయి. ఈ ఆవులన్నీ గోమాతలు, ఆ కుక్కలన్నీ కాలభైరవులు, క్షేత్రపాలకుడు కదా, కనుక ఇలా ఉంటాయి అవి. ఈ మీనాక్షిని వివాహం చేసుకోవటానికి వచ్చినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి మధ్యలో నుంచుని వీరిద్దరికి కళ్యాణం చేశాడు.
అసలు మధుర మీనాక్షి ఆలయంలో వెళ్తూనే మనకు అవి కనిపిస్తాయి. అలాగే భద్రకాళి వీరభద్రుడు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇవి వెళుతూనే కనిపిస్తాయి అనమాట. ఆ ప్రత్యేకత అది. అప్పుడు పాండ్య మహారాజు ఆవిడ కోసం ప్రత్యేకమైన గొప్ప ఆలయం నిర్మించాడు. పెద్ద పెద్ద 4 రాజగోపురాలు, 4 వైపులా, మధ్యలో ఒక తటాకం, ఆ తటాకం పక్కనే ఈ ఆలయం, అమ్మవారు. ఈ అమ్మవారికి భుజం మీద సుఖం ఉంటుంది, చిలుక. ఓకే. అందుకనే ఎప్పుడు కూడా అమ్మవారు కరుణించింది అని ఏమన్నా అమ్మవారి పూజలు జపాలు తపాలు చేస్తూ ఉంటాం కదా, అలాంటివన్నీ అక్కడికి వచ్చి చిలక వాలిన, ఆ చిలుక పలికిన, అంటే ఏదో కిచకిచమనే పలుకుతాయి కదా చిలక పలుకులు, అంటే గోడ మీద వాలి పలికిన ఆ పూజ ఫలించింది అని అర్థం. అంటే సార్థకమైంది అని ఆ పారాయణ కానీ ఆ పూజ కానీ ఏదైనా కూడా. ఇప్పటికి కూడా అమ్మవారి ఆలయాల్లో చాలా చోట్ల మనకి చిలుకలు కనిపిస్తాయి. ఆ చిలుక కూడా అక్కడ ఉంటుంది. అటువంటిది మీనాక్షి. ఈ మీనాక్షి మొట్టమొదట్లో చాలా, ఇప్పుడు మనం చూసే రూపంలో లేదు, చాలా ఉగ్రదేవతలాగా ఉంది. ఆ ఉగ్రదేవతలాగా ఉన్నటువంటి మీనాక్షిని ఆదిశంకర సమయంలో, ఆదిశంకరుడు తెలుసు కదా, శంకరాచార్యులు అంటాం, ఆయన సమయంలో అక్కడ ఏమవుతుంది, రోజు రాత్రిపూట ఈవిడ ఉగ్ర రూపం దాల్చడం, కాళీ స్వరూపం, భద్రకాళి ఉంటుందని చెప్పా కదా, కాళీ స్వరూపం దాల్చడం, ఊర్లో వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళని భక్షించేయటం. జంతువు కనిపిస్తే జంతువు, మనిషి కనిపిస్తే మనిషి, ఏది కనిపిస్తే అది. దాంతో ఆ రాజుగారు కాపాడుకోలేక అమ్మవారికి ఏం చెప్పలేడు. కారణం ఏమన్నా? ఆవిడ ఆకలి ఎలా తీరాలి? ఆవిడ ఆకలి తీరాలి కదా. అందుకనే ఇప్పుడు కూడా చాలా, ఎంత పూజ చేస్తే అంత నైవేద్యం పెట్టాలని ఇలాంటి మాటలు లేవు. అంతేగాని పెద్ద పూజ చేసి చిన్న అరటిపండు నైవేద్యం పెట్టకూడదు. అంత దేవతను ఆహ్వానం చేసి అక్కడ ఆవాహన చేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు దానికి తగినట్టుగా ఆ నైవేద్యం కూడా అంత భారీ ఎత్తున ఉండాలి. ఇప్పటికీ కూడా తిరుమలలో పులిహోర ఇలా మొత్తం ఇంత బొడుగుతా పోసేసి తిరుపావడ అంటారు. ఎలా ఎప్పుడు గటగటకి నైవేద్యాలు పెడుతూనే ఉంటారు ఆయనకి. అంత చేస్తే కానీ ఆ దేవుడు అక్కడ ఉండలేడు అనమాట. లేకపోతే ఇతరమైన భక్షించటానికి వెళ్ళిపోతారు. అలా జరిగింది, జరుగుతోంది, అక్కడ కథలోనే ఉంటుంది ఇదంతా. అక్కడ అలా ఉన్నప్పుడు పాండ్యరాజు ఏం చేశాడంటే ఊర్లో ఒక చాటింపు వేయించాడు. ఎవరు రాత్రిపూట చీకటి పడితే బయటికి రావద్దు, తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండండి, పొరపాటున వస్తే మీ రక్షణ బాధ్యత నాది కాదు అని చెప్పాడు. దాంతో చాలా వరకు అయినా ఏదో పనుండి బయటకు వచ్చే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పశువులు పక్షులు ఏవో ఉంటాయి కదా, ఆవిడ భుజించేస్తోంది వారిని. అలాంటి పరిస్థితుల్లో శంకరుడు అక్కడికి వెళ్ళి, పాండ్యరాజు బాలయతి వచ్చాడు, చాలా ఆనందపడిపోయాడు. ఆయనకి సన్మాన సత్కారాలన్నీ చేశారు. అన్నీ చేశాక అతను ఏం కావాలండి మీరు కోరుకోండి, మీకేం కావాలంటే అది ఇస్తానంటే, ఒక రాత్రి నన్ను మీనాక్షి ఆలయంలో ఉంచేయమన్నాడు. శంకరాచార్య బయటకు వస్తేనే ఆవిడ చంపేస్తావు, నువ్వు ఆలయంలో వెళ్తాను అంటున్నావు, చిన్నపిల్లవాడివి, అలాంటివి నేను ఇవ్వలేను అన్నాడు. కాదు నాకు కావాలి, నాకేం కాదు, నాదే బాధ్యత నాదే అని చెప్పాడు. ఇతను భయపడిపోతున్నాడు. ఈ పిల్లవాడికి ఏమన్నా అయితే సన్యాసిని చంపిన దోషం రాజుకి, నీకేం పర్వాలేదు నేను ఉంటానన్నాడు. ఇక యతి మాట కాదనలేక పిల్లవాడు మూర్ఖించి కూర్చున్నాడు. ఆ మీనాక్షి ఆలయంలోనే ఈ అబ్బాయిని కూడా పెట్టి తలుపులు వేసేసారు. సాయంత్రం పూట తలుపులు వేసేస్తారు కదా, అమ్మవారికి తలుపులు ఆగవు, ఆవిడ వచ్చేస్తుంది. ఈ పిల్లవాడు లోపల ఉన్నాడు. వీళ్ళు పాప రాత్రి అంతా రాజుగారికి నిద్ర లేదు, ఏమైపోయాడో పిల్లాడని. ఈ పిల్లవాడు ఏం చేశాడు, అమ్మవారిని చూస్తున్నాడు. ఆవిడ ఒకసారి ఖాళీ రూపంలో బయటకు వచ్చింది. వచ్చేసరికి పిల్లవాడు భయపట్టల్లా, అమ్మ అనుకుంటున్నాడు కదా, చిన్న పిల్లలకు భయం తెలియదు చూడండి. అమ్మ అని చక్కగా ముద్దు ముద్దు మాట్లాడుతున్నాడు. ఎవర్రా నువ్వు నన్ను చూసి భయపడకుండా పైగా అమ్మ అమ్మ అంటున్నావు, సరేలే నువ్వు నాకు నచ్చావు, ఏం కావాలో కోరుకో అంది అమ్మవారు. కనుక ఈ పిల్లవాడు లోపల ఉండిపోయాడు. ఉండిపోయాక ఆ అమ్మాయి అంటే తల్లి మాతృహృదయం వచ్చేసింది ఒక్కసారి పిల్లవాడి చూడంగానే మీనాక్షికి. వచ్చి ఏం వరం కావాలో కోరుకునైనా నీకు ఇచ్చేస్తాను, నిన్ను నేనేం చెయ్యనులే, చక్కగా నా వరం తీసుకుని బయటకు వెళ్ళిపో అంది. అంటే అమ్మ ఏం వరం కోరుకుంటానంటే మన ఇద్దరం కలిసి పాచికలు ఆడదామా అన్నాడు. పాచికలు ముచ్చట ఏమిట్రా నీకు, ఆ పాచికలు అంటే కాసేపు కూర్చోవాలి, ఆడాలి. అవును అంటే కాదమ్మా ఆడదాం, మరి పణం ఏంటి అంది. పణం ఏముందమ్మా, నేను ఓడిపోయాను అనుకో, నువ్వు నన్ను తిని, నువ్వు ఓడిపోయావనుకో నేను చెప్పినట్టుగా నువ్వు విను అని చెప్పాడు. నేను తింటామేమిట్రా అని పిల్లవాడు కదా, ముద్దొచ్చేసాడు అప్పటికే. అసలు అందరూ భయపడి పారిపోతుంటే వీటి నుంచి మాట్లాడుతున్నాడు. అమ్మవారికి ఎదురుకుంటే చక్కగా సంభాషణ చేస్తున్నాడు. సరే కూర్చోమంటే మరి మన ఇద్దరికి సాక్షి ఎవరు అంటే అక్కడ గణపతి ఉన్నాడు, ఆయన సాక్షి. అక్కడ శివుడు ఉన్నాడు, ఆయన కూడా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా మన పక్కనే ఉండి మన ఆటను చూస్తారు, వాళ్ళే రెఫరీలు.
ఒకళ్ళు సాక్షి ఒకళ్ళు రెఫరీ ఉన్నారు మనకి అని అన్నది. అనేసరికి సరే కూర్చున్నాక ఇద్దరు ఎవరు పణాలు వాళ్ళు అనుకున్నారు, కూర్చున్నారు. చక్కగా ఈయన అక్కడ ఒక యంత్రంలాగా గీశాడు, దీంట్లో మనం పాచికలు ఆడదాం అన్నాడు. పాచికలు మారుస్తున్నారు, ఆడుతున్నారు. చక్కగా ఇద్దరు ముద్దు నవ్వులు చూసి ముద్దు రూపం చూసి చక్కగా మహా అందంగా ఉంటాడు శంకరాచార్యుడు. చూసి తల్లి మనసు పరవశించిపోతోంది. చక్కగా ఆవిడ పాచికలు ఆడుతుంది, వీడు పాచికలు వేస్తున్నాడు పిల్లవాడు కూడాను. కాసేపటికి అమ్మ నువ్వు ఓడిపోయావన్నాడు. అదేమిటి అంటే చూశాడు, అదేదో పులి చూద్దాం అట్లాగా ఆవిడ మధ్యలో పెట్టి బంధించేశాడు. అప్పుడు అదొక శ్రీచక్రం లాగా ఏర్పడిపోయింది ఆ యంత్రం అంతా. శ్రీచక్రంలో అమ్మవారి మధ్యలో ఉండి చుట్టూ అన్ని వచ్చేస్తాయి కదా, అవన్నీ వచ్చేసి అమ్మవారిని బంధించేసింది మధ్యలో. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సాత్విక దేవతలు, అసలు అక్కడ రాజసికమే లేదు. అలాంటి దేవతలన్నీ చుట్టూ చేరిపోయి అమ్మవారిని మధ్యలో బిందు స్థానంలో పెట్టి అమ్మవారి మధ్యలో కట్టుబడిపోయారు. మరి చూసావు కదమ్మా కట్టేశాను కదా అన్నాడు. చూసుకుంది అప్పుడు నీతో మాటల్లో పడి నీ మొహంలో పడిపోయి ఏమిటి నన్ను శివుడే ఓడించలేదే అన్నాడు, నువ్వు ఓడించేసావే అని చూసుకుంటే నిజంగానే అని చూసావమ్మా ఇప్పుడు నీలో రాజసిక తత్వం ఆ తినేసేయాలనేటటువంటి ఆ తత్వం లేదు, ఆ క్రోధతత్వాన్ని తీసేసా. అది క్రోధతత్వం ఎక్కడా లేదు ఇక్కడ, నువ్వు శాంతపడిపోయింది కనుక అందరికీ శాంత రూపంలోనే కటాక్షించమ్మా, ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. సరేరా మంచి పని చేసావు, భలే నన్ను ఇలా పూర్తిగా కట్టేశావు అన్ని వైపుల నుంచి. ముందరే మాట కూడా పణం గురించి కూడా మాట అయిపోయిందిగా, పందెం పణం అంటే పందెం మాట అయిపోయిందిగా కనుక సరే ఇక నుంచి నేను శాంతంగానే ఉంటానని అప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మవారి శాంత రూపంలోనే మనకి దర్శనం ఇస్తూ ఉంటా. నిజానికి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. ఈ సన్నివేశం ఏమి మనకి మీనాక్షి పురాణంలోనే కనిపిస్తుంది, ఇదంతా మీనాక్షి చరిత్రలోనే కనిపిస్తుంది, ఆలయ విభాగంలోనే. అంటే క్షేత్ర చరిత్ర అని ఉంటుంది కదా, కానీ ఈ సన్నివేశం అంతా కంచిలో కనిపిస్తుంది మనకి. కనుక ఈ కంచి కామాక్షి కానీ మధుర మీనాక్షి కానీ అక్కడెక్కడో ఉన్న కాశీ విశాలాక్షి కానీ ఈ ముగ్గురు కలిసి ఒకటే అక్షిత్రయం అంటారు వీరిని. కాశీలో ఉన్న కాశీ విశాలాక్షి ఆవిడ మూసింది కదా కళ్ళు, ఇక్కడ వచ్చినటువంటి మధుర మీనాక్షి, ఇక్కడ వచ్చినటువంటి కంచి కామాక్షి. కంచి కామాక్షి ఆలయంలో చక్కగా అమ్మవారు, పక్కన సాక్షి గణపతి, రిఫరీ లాగా శివుడు, ఇక్కడ శ్రీచక్రం. ఆ శ్రీచక్రానికి నిత్యం కుంకుమార్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ ముగ్గురు ఒకటే తత్వం అనేది కూడా మనకి ఈ రకంగా అనిపిస్తూ ఉంటుంది. అది మన భావన కదా మనం అనుకుంటుంటే. కనుక ఇది మీనాక్షి చరిత్ర. అసలు మీనాక్షి ఎవరు ఏమిటంటే ఎంత ఉగ్రదేవతని కాస్త సాత్విక దేవతగా మార్చి శ్రీచక్రంలో పెట్టి ఆ శ్రీచక్రానికి నిత్య పూజలు జరిగేలాగా చేసినటువంటి వాడు శంకరుడు. అద్భుతం. ఎక్కడ కాశీలో శివుడి కళ్ళు మూసినందుకు మళ్ళీ వచ్చి మధురలో మీనాక్షిగా పుట్టి మళ్ళీ శివుడిని వివాహం చేసుకుని ఆ తర్వాత శంకరుడు ద్వారా సాత్విక రూపాన్ని పొందినటువంటి పరాదేవత మధుర మీనాక్షి. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ, చాలా బాగుంది.